రేడియో సిటీ పాడ్కాస్ట్. మన పురాణములు మీ ఆర్జే సునీతతో. మన పురాణములు అంటే మన కథలు కదా. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ తానే స్వయంగా వచించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి ఇవాల్టి మన పురాణములు అంటే మన కథలే కదా. మరి ఆ శ్రీకృష్ణావతారంలోని ముఖ్య ఘట్టాల్లో భాగవత పురాణంలో మనం ఎక్కువగా విన్నటువంటి కంస మహారాజు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంది. కృత త్రేతాయుగాలు గడిచిపోయాయి. 28వ మహాయుగంలో ద్వాపర కలియుగ సంధి కాలమది. దుష్టమూక సజ్జనులను హింసించేటువంటి కాలం దాపురించింది. ఇటువంటి దుర్మార్గులను రాక్షసులు అనేవారు. రాక్షసులు అంటే భయంకరమైన కొమ్ములు తిరిగి వికృత వేషంతో అనాగరికంగా ఉండేవారు కాదు, గుణాలను బట్టి వారిని అలా పిలిచేవారు. అటువంటి వారిలో కంసుడు ఒకడు. అతడు చెయ్యనట్టి దుర్మార్గం ఏదీ లేదు. అసలు ఎవరి కంసుడు? గుణాల చేత రక్కసుడిగా ముద్ర వేయించుకున్నప్పటికీ ఈ కంసుడు నిజానికి ఒక యాదవ రాజు. యాదవుల రాజ్యానికి మధురా నగరం రాజధాని. సూరసేన మహారాజు యాదవాధిపతి. వసుదేవుడు అతని కుమారుడు. భార్య దేవకీదేవి. కంసుడు ఈమెకు పెదతండ్రి కుమారుడు కావటంతో అన్నయ్య వరుసవుతాడు. వసుదేవుడికి దేవకీదేవికి వివాహం చేసిన తరువాత అత్తవారింటికి సాగనంపటానికి సకల ఏర్పాట్లు కంసుడే చేశాడట. అక్కగారిని బావగారిని రథంపై కూర్చుండబెట్టుకుని తనే స్వయంగా రథాన్ని నడుపుతూ ముందుకు సాగుతూ ఉన్నాడు కంసుడు. మధురా నగరం పొలిమేరలను రథం సమీపిస్తోంది. ఆహ్లాదకరమైన పైరగాలి, కనువిందు చేసేటువంటి ఆలమందలు, విస్తారంగా పచ్చగా ఎదిగినటువంటి పచ్చక బయళ్ల మధ్యన రథం సాగుతూ పోతోంది. ఆ ప్రకృతి సౌందర్యాన్ని దేవకి వసుదేవుల జంట ఆస్వాదిస్తూ ఉండగా లోకాలన్నింటికీ అది కన్నుల పంటగా దర్శనమిచ్చింది. అందరూ కూడా ఆహా ఏమి భాగ్యం అన్నారట. రథం కూడా పూలతేరులా సాగిపోతూ ఉందట. అయితే కథ ఇలా సాఫీగా సాగిపోతే మనం ఎందుకు మాట్లాడుకుంటాం చెప్పండి. ఇక్కడే అసలైన సంఘటన. విధికి కన్ను కుట్టిందా అన్నట్లు జరిగింది. ఏమైంది అంటే ఒక అశరీర వాణి పలికిందట. ఆ స్వరం కంసుణ్ణి ఉద్దేశించి ఏమన్నాదో తెలుసా? ఓయి కంసరాజా, అక్కబావలను ఎంతో ఆప్యాయంగా చూస్తూ ఉన్నావు. కాని వీరి దాంపత్య ఫలితమే నిన్ను అంతం చేయగలదు. ఈ దేవకీదేవి గర్భాన ఉదయించే 8వ సంతానం వల్ల నీకు చావు తప్పదు అనే హెచ్చరిక విన్నాడట. అంతవరకు ఉన్నటువంటి సంతోషం కాస్త ఎగిరిపోయింది కంసుడికి. ఒక్క క్షణం నివ్వెరపోయాడు. ఆ తర్వాత కించిత్ భయం, ఆందోళన. తాను విన్నది భ్రమ నిజమా తేల్చుకోలేకపోయాడు. మరికొంత ముందుకు సాగాడు. నగర వీధుల్లోకి ప్రవేశించింది రథం. కాని అప్పటికే కంసుడి హృదయం ముక్కలైపోయింది. ఆ అశరీరవాణి స్పష్టంగా చెప్పటం, తాను వినటం, ఇదంతా అబద్ధం ఎలా అవుతుంది? ఇదే నిజమైతే తాను శత్రువుతో కలిసిమెలిసి వర్తిస్తున్నాడా అని ఒక అనుమానం. మరి శత్రువును అంతం చెయ్యాలి కదా, చెలిమి చేస్తారా ఎవరైనా? ఈ ఊహ అతని మనస్సులోకి రాగానే అంతవరకు ఉన్న సోదరి ప్రేమ కాస్త పగగా మారిపోయింది. ఆ క్షణంలో నట్టనడి రాచ వీధిలో రథం ఆపాడు. నలుగురు చూస్తూ ఉండగా దేవకీదేవిని సోదరి అని కూడా చూడకుండా కొప్పు పట్టి రథంలోంచి లాగి ఆ కొత్త పెళ్లి కూతురుపై కత్తి ఎత్తాడు. అనుకోని ఆ హఠాత్ సంఘటనకు వసుదేవుడు దిగ్భ్రాంతికి లోనైపోయి తేరుకోలేకపోయాడు. అయ్యో బావా, ఇదేమగా ఇచ్చావు? నీకు సోదరి, తన పట్ల నువ్వు ఇలా ఎలా చేయగలుగుతున్నావు అని చెప్పి అన్నాడట. ఆ మాటలకు కంసుడు, ఇప్పుడే విన్నావుగా, ఇది నా సోదరి కాదు, నా పాలిట రాక్షసి. నన్ను చంపడానికే ఇది సంతానాన్ని కనేలా ఉంది అన్నాడంట పళ్ళు నూరిన కంసుడు. మొట్టమొదటిసారిగా మెట్టినింటికొస్తున్న దేవకీదేవి దీనంగా చూసింది. అది స్థాన బలిమి వల్ల, తన బలం చూపించదగిన స్థానం కాదని తెలిసినటువంటి విచక్షణ జ్ఞానం ఉన్నందువల్ల వసుదేవుడు రథం దిగి బావని చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడట. బావా, వద్దు వద్దు, ఒక స్త్రీని చంపి నీ కీర్తికి మచ్చ తెచ్చుకోవద్దు. నీకు ముప్పు ఏర్పడేది నీ చెల్లెలు దేవకీదేవి వల్ల కానప్పుడు ఆమెను నిష్కారణంగా చంపడం ఏం న్యాయం చెప్పు అని చెప్పి అడ్డుకున్నాడట. దారిడిపోతున్నటువంటి పుర ప్రముఖులు కూడా అందరూ అక్కడ గూమిగూడి కంసుడి చర్యను ఖండించారట. ఒక యాదవ వీరుడు ఇలా రక్కసుడిగా ప్రవర్తించడం వాళ్ళెవ్వరూ కూడా న్యాయం కాదు అన్నారంట. సరే, నా ప్రాణానికి చేటు తెచ్చేటువంటి ఈమెను నేను మొదట్లోనే నిర్మూలించదలిచాను. మీరంతా అడ్డుకుంటున్నారు. నాకు ముప్పు తప్పే మార్గం చెప్పండి అని చెప్పి కంసుడు హూంకరించాడట. కంసభూపతి, ఆమె ఆడది, పైగా నీకు సోదరి. నీ ప్రతాపం స్త్రీల మీదనా చెప్పు? చెల్లెల్ని కడతీర్చినటువంటి పాతకుడవన్న అపకీర్తి మాత్రం నీకు రావటం మంచిదా చెప్పు
ఒకవేళ నీకు అది ఇష్టమైతే నువ్వు అలాగే చెయ్యి. నిజానికి నీకు ఆపద కలిగించేది ఈమె సంతానం కదా. అది కూడా ఈమె అష్టమ సంతానమట. మరి ఇంకే, మొదటి 7 జన్మించాలిగా, ఆ తర్వాత కదా 8వ సంతానం సంగతి. ఎవ్వరికి ఎంతమంది సంతానమో ఆ అశరీరవాణి చూడవచ్చిందా ఏం? ఇలాంటి గాలి మాటలు నమ్మి బంగారం లాంటి కొత్త జంటకు ఇలాంటి చిత్తక్షోభ కల్పించకు అని చెప్పి ఊర్లో ఉన్న పెద్దవాళ్లందరూ కూడా తల ఒక మంచి మాట చెప్పి అక్కడి నుంచి కదిలారంట. తాత్కాలికంగా చెల్లెల్ని వదిలేశాడు కంసుడు. కొంతకాలానికి దేవకి గర్భం దాల్చింది. చూస్తుండగానే కాలచక్రం కొన్నేళ్లు తిరిగిపోయాయి. దేవకి వరుసగా 7 గర్భాలు గడిచాయి. 7 కాన్పులలో పుట్టినటువంటి పిల్లలను, శిశువులనైనా కూడా జాలి చూపించకుండా పుట్టిన వెంటనే తన కత్తెకి ఎగరేశాడంట కంసుడు. అది చాలదన్నట్లు ప్రజాకంటక చర్యలు. ముల్లోకాల్లోనూ కూడా కంసుని యొక్క దురాగతాలకు అందరూ తల్లడిల్లిపోయేవారంట. దేవ మానవ మునివర్యులందరూ కూడా శ్రీహరిని స్మరించారంట. కంసుని బారి నుంచి కాపాడమంటూ మొరపెట్టుకున్నారంట. అప్పుడు శ్రీహరి అందరికీ అభయాన్నిచ్చారట. శ్రీమన్నారాయణుని యొక్క అంశ శ్రీకృష్ణునిగా భూలోకాన అవతరించే కాలం రానే వచ్చింది. దేవకీదేవి మళ్లీ గర్భం ధరించింది. అదే ఆమెకు 8వ కాన్పు. అశరీరవాణి హెచ్చరించింది అదే. ఇదిలా ఉండగా శ్రీమన్నారాయణునికి పాల కడలిలో శేషుడు పాన్పుగా అమరనవాడు కాస్త ఈ అవతారం కోసం బలరాముడిగా భూమి మీద అవతరించి వచ్చాడు. అతడు వసుదేవుని ఇంకో భార్య అయినటువంటి రోహిణికి పుత్రుడిగా జన్మించాడు. దేవకి గర్భం ధరించిందన్న వార్త తెలిసిన వెంటనే కంసుడు మరింత భీతిల్లిపోయాడంట. ఆ సంతానం వల్లే తనకి ముప్పు అని చెప్పి తెలియటం వల్ల బందీఖానా మొత్తం మరింత కట్టుదిట్టం చేశాడంట. దేవకీదేవికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శిశువుగా జన్మించాడు. సకల శుభలక్షణాలతో దివ్యకాంతులతో మెరిసిపోతున్నటువంటి ఆ బాలుని సంరక్షించాలని ఆ మాతృహృదయం తల్లడిల్లిపోయింది. వసుదేవుని పెద్ద భార్య అయినటువంటి రోహిణీదేవి రేపల్లెలో ఉంటుంది. ఆమె వద్దకు ఎలా అయినా చేర్చితే చాలు అని చెప్పి దేవకీదేవి భావించిందట. వసుదేవుని ప్రాధేయపడిందంట, విలపించిందంట. ఎన్ని గర్భశోకాలు ఇన్నాళ్లు మోశాను, అన్నీ మరిపించేలా ఈ పుత్రుని దక్కించండి అంటూ వేడుకుందట. వసుదేవుడు కూడా ఇంతకాలం తనకు జరిగినటువంటి అన్యాయానికి చాలా ఖేదపడి ఎలాగైనా ఆ బాలుణ్ణి సంరక్షించి తీరాలని నిశ్చయించుకున్నాడు. బాలుణ్ణి బయటకు కనిపించనివ్వకుండా ఒక బుట్టలో ఉంచి పైన గుడ్డ కప్పి కారాగార ద్వారం వద్దకు రాగానే దైవలీల వల్ల దాని తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. కాని వర్షం ధారాపాతంగా కురుస్తోంది. ఆదిశేషుడు తన పడగలతో ఆ బాలుడు తడవకుండా గొడుగు పట్టాడు. దారిలో యమునా నదిని దాటితే గాని రేపల్లె చేరుకోవడం సాధ్యం కాదు. ఎలా? భగవంతుడే బాలుడే వస్తే నదీమ తల్లి దారి ఇవ్వదా చెప్పండి? ఇచ్చింది. 2గా చీలి వసుదేవుడు సునాయాసంగా నది దాటడానికి వీలు కల్పించింది. అయితే వసుదేవుడు రోహిణి దగ్గర కాక ఆ బిడ్డను యశోద దగ్గర వదిలిపెట్టాడు. ఆమె భర్త నందుడు వసుదేవుని మిత్రుడు. పురుష శిశువును వారి వద్ద ఉంచి యశోద కన్నా స్త్రీ శిశువును తీసుకుని తిరిగి దారి వెంట బయలుదేరి కారాగారంలోకి ప్రవేశించాడు. అంతవరకు దైవమాయా ప్రభావం వల్ల ఖైదు కాపలాదారులందరికీ మాయ నిద్ర కమ్ముకొచ్చింది. ఈ లోపలంతా సవ్యంగా జరిగిపోయింది. యోగమాయ అనే స్త్రీ శిశువు దేవకి ఒడి చేరిన తర్వాత వారికి మెలకువ వచ్చి వార్త కాస్త రాజుకు చేరవేశారు. కంసుడు ఎప్పటిలాగా కారాగారానికి వచ్చి ఆ శిశువును కత్తికి బలి చెయ్యాలని చెప్పి శిశువును పైకి విసిరి క్రింద కత్తి పెట్టగానే మళ్లీ అశరీరవాణి హెచ్చరిక వినిపించింది. పైకి విసిరినటువంటి శిశువు పైనే మాయమైపోయింది. ఓరీ దురాత్మ, నేను కాలచక్రం అనేటువంటి మాయాశక్తిని. ఎంతటి వాళ్లైనా నా పదఘట్టాన క్రింద నలగవలసిందే. నన్ను నరకదగ్గవారెవ్వరూ లేరు. ఆ పరమాత్ముడొక్కడే నన్ను స్తంభింపచేయగలడు అనేటువంటి మాటలు వినవచ్చాయి. అక్కడితో ఆపలేదు. కంసా, నిన్ను చంపేవాడు పుట్టడం, రేపల్లెకు చేరటం జరిగిపోయాయి. ఆ బాలుడక్కడ పెరుగుతూ ఉన్నాడు. నీకు ప్రాణాపాయ సమయం ఆసన్నమవుతున్నది అని చెప్పి ముగించి ఆ అశరీరవాణి అదృశ్యమైపోయింది. ఆ తర్వాత శ్రీకృష్ణుని లీలల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి మన పురాణముల్లో శ్రీకృష్ణ పరమాత్ముని కథ. రేడియో సిటీ పాడ్కాస్ట్.